గంగా పార్వతుల వృత్తాంతములు బాలకాండ 35వ సర్గ శ్రీ వాల్మీకి రామాయణం. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ గూడి మిగిలిన రాత్రిని సోనానదీ తీరమున గడిపెను. ప్రాతఃకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లనెను: ఓ రామ, రాత్రి గడచినది, ప్రాతస్సంధ్యా సమయమాన్నమైనది, నీకు శుభమగుగాక. మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధము కమ్ము. అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును అలకించి క్రమముగా పూర్వాహక్రియలను, ప్రాతఃకాల సంధ్యావందనాది నిత్యకృత్యములను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పల్కెను: ఓ బ్రహ్మర్షి, ఈ సోననదము స్వచ్ఛములైన జలములతో అటునిటూ ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తరిగి లోతు తక్కువగానున్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటవలెను? శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు, ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గమొకటి కలదు, దానిని నేను ఎరుగుదును అని నుడివెను. ప్రయాణమృగములను బాగుగా ఎడిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరునూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి. వారందరును మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగానదిని దర్శించిరి. హంసలతో, సారస, బెగ్గురు, పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని జూచి విశ్వామిత్రాది మహర్షులందరునూ రామలక్ష్మణులను ప్రసన్నచిత్తులైరి. అంతట వారు ఆ గంగాతీరమున ఒక ప్రదేశమును శుభ్రపరచుకుని నివాసయోగ్యముగా చేసుకొనిరి. పిమ్మట ఆ మునులు అందరును స్నానములనాచరించి విద్యుక్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములను ఆర్పించిరి. అగ్నులకు హవిస్సులను సమర్పించిరి. హవిషాన్నమును, యజ్ఞశిష్టాన్నమును, అమృతమును వలె సేవించిరి. పిమ్మట వారందరును సంతుష్టచిత్తులై ఆ గంగాతీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టును చేరి కూర్చుండిరి. పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను: ఓ మహానుభావ, స్వర్గ మర్త్యపాతాళ లోకములలో ప్రవహించునట్టి గంగావృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకములయందును ఎట్లు ప్రవహించినది? ఏ విధముగా సముద్రుని చేరినది? శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టుపూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను: హిమాలయము అను ఒక మహాపర్వతము గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు గలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేన అను సుందరి ఆ హిమవంతుని భార్య. ఆ ఇరువురు కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతుల, మేన హిమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి, పార్వతి. అంతట దేవతలందరునూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెగు గంగను తమకు అప్పగింపుమని హిమవంతుని వేడుకొనిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవునదియు అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొలకే వారికి అప్పగించెను. ముల్లోకములకును హితమొనర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించుచు వెళ్ళిపోయిరి. ఓ రఘునందన, హిమవంతుని 2వ కూతురుగు ఉమాదేవి కన్యగానుండియే తపస్వినియై తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతట హిమవంతుడు లోకవందేయు శివుని పతిగా గోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు అయిన తన కుమార్తెగు ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేసెను. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలను, నదీ శ్రేష్టమైన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యలేరి. ఓ సుందరగమన రామ, గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతయును తెల్పితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దీవికి జేరిన ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైన ఈ గంగానది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 35వ సర్గము సమాప్తము.